దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు జర్మనీలోని ఇంగోల్స్టాడ్లో ఘనంగా నిర్వహించారు. యూరోప్లోని పలు దేశాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూరోప్ స్థాయిలో కొత్త కమిటీల ఏర్పాటును కూడా అధికారికంగా ప్రకటించారు. జర్మనీలోని ఇంగోల్స్టాడ్ నగరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్ సహా యూరోప్లోని పలు దేశాల నుంచి 300 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా వైఎస్ఆర్ అమర్ రహే అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రైతులు, పేదల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా ఆయన చూపిన మార్గం నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ఆర్ సంక్షేమ పాలన రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ యూరోప్ లో పార్టీ బలోపేతానికి ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని తెలిపారు. అలాగే జర్మనీ వైఎస్ఆర్సీపీ కమిటీ అధ్యక్షుడు గడ్డం కృష్ణతేజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్తిక్ ఎల్లాప్రగడ, వంగా సారథిరెడ్డి, ఆకేపాటి కిషోర్ రెడ్డి సమన్వయ సహకారాలు అందించారు. ఈ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియగా పాల్గొన్న వారంతా వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం కట్టుబడి ఉన్నామని ప్రతిజ్ఞ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.